హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ బీఆర్కే మాల. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పైన అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడడం జరిగింది. అసలు అతను ఏం మాట్లాడిండో ఒకసారి మీరే వినండి. ఏమనివే నువ్వు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ రాష్ట్రంలో ఏ వాడకైనా నెంబర్ గా గెలిచినవా లేదా ఏ ఊరికైనా సర్పంచ్ గా గెలిచినవా? మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నువ్వు పోటీ చేసిన కాడ డిపాజిట్ రాకుండా నిన్ను ఓడగొట్టిండ్రు. ఇక నేను అంటా ఉన్నా, అసలు నువ్వేవనువు అసలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారంటో తెలియకుండా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేసిన మంచి ఏంటో తెలియకుండా ఆయన పైన నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు కదా. అసలు నువ్వెవరు? నువ్వు అంటా ఉన్నావు కదా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నిలబడ్డ చోటు డిపాజిట్లు రాలేవా? తెలంగాణ రాష్ట్రంలో ఉనికి లేని బీఎస్పీ పార్టీని తెలంగాణ ప్రజల నోట్లలో ఉనికి తెచ్చిన వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. మొట్టమొదటగా ఎమ్మెల్యేగా పోటీ చేసి సెకండ్ మెజార్టీతో వచ్చిన వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. అసలు నీకు ఏం తెలుసు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గురించి నీకేం తెలుసు? అసలు దళిత బహుజన గిరిజనుల ఓసీల్లో ఉండే పేద వర్గాల క్షేమం కోరే వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. అటువంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు ఎవరిని పోయాను అని అంటావా? కళలో మెదడు లేనోడు మాట్లాడినట్టు పిచ్చోన్ లెక్క మాట్లాడుతున్నావు. అసలు పిచ్చోన్ లెక్క మాట్లాడుతుంది నువ్వా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారా? అసలు మీకు మెదడు తలకాయలు ఉందా లేకపోతే మోకాళ్ళలో ఉందా? అసలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గురుకులలో ఉండే విద్యార్థులకు ఎంత చేసిండో ఫస్ట్ తెలుసుకొని తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గురించి మాట్లాడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు దళితుల్లో ఉండే పేద విద్యార్థులను విదేశాలకు పంపించి వాళ్ళ అభ్యున్నతి కోసం కృషి చేసిన వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. అలాంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు ఎవనివయ్యాను అని అంటావా? సవాలు విసరడం కాదు, ఎవడన్నా సవాలు విసరాలి అంటే బాధ్యతాయుతమైన హోదాలో ఉన్నోని సవాలు విసరమని చెప్పు. ఇప్పటికే మా మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, అజారుద్దీన్ గారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు గన్ పార్క్ వద్ద చర్చకు వచ్చిండ్రు. మేము ఎలాంటి తప్పు చేయలేదు, మా శాఖలలో మా స్కూళ్లలో ఎలాంటి అవినీతి జరగలేదు అని చెప్పి ఆధారాలతో సహా చూపించిండ్రు. నీకేమైనా దమ్ముంటే ఆ ఫామ్ హౌస్ లో తప్పదాగి పండుకున్న కేసీఆర్ గారిని రమ్మను, లేకుంటే పిల్లబచ్చగాళ్ళు కేటీఆర్ గారినో హరీష్ రావునో రమ్మని చెప్పు చర్చకు. మేము ఆధారాలతో సహా ఎక్కడా అవినీతి జరగలేదు అని చెప్పి మా పొన్నమన్న ఇప్పటికే చెప్పిండు. అవసరం అనుకుంటే ఆధారాలు మీకు చూపిస్తాడు తప్ప నువ్వేదో కుప్పికంతలు వేసినట్టు పిల్లబచ్చగాళ్ళ లెక్క మాట్లాడకు. నీకు గుండున్న తప్ప గుండులో గుజ్జు లేదని చెప్పి నేను తెలియజేస్తూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కు హెచ్చరికలు ఇస్తున్నాం. అసలు ఆయన ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడడం కాదు, మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. అధికారం చేతుల్లో ఉందని చెప్పేసి ఎవరి మీద పడితే వాళ్ళ మీద మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? ఒక దేవుళ్ళ లాంటి మనిషిని పట్టుకొని అసభ్యకరమైన పదజాలంతో నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? మధ్యలో కేసీఆర్ గారి పేరు తీసినావు కదా. కేసీఆర్ గారు దళితుల అభ్యున్నతి కోసం దళితులకు దళిత బంధు ఇచ్చి వాళ్ళని ఆదుకున్నాడు. మరి మీరేం చేస్తున్నారా దళితుల కోసం? ఏం చేసిరు? మీ ప్రభుత్వం ఏం చేసింది? మీరేం చేస్తున్నారు? దళితుల కోసం, పేద వర్గాల కోసం, ఓసీల్లో ఉండే పేద ప్రజల కోసం పోరాడుతున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని పట్టుకొని ఎవనివయ్యా నువ్వు గుండు ఇలాంటి మాటలు మాట్లాడతావా? ఫస్ట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారేంటో, ఆయన చేసిన మంచి పనులు ఏంటో, ఆయన పేద వర్గాల కోసం ఏం చేసిండు, పేద ప్రజల కోసం ఏం చేసిండు, దళిత వర్గాల కోసం ఏం చేసిండు, అవన్నీ తెలుసుకొని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గురించి మాట్లాడు. అంతేగాని అధికారం చేతుల్లో ఉందని చెప్పేసి మాకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, ఎవరిపైన పడితే వాళ్ళపైన మాట్లాడతాం అంటే కుదరదు.